ముక్కలు ఎలా చెలరేగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ద స్టార్ అంత పెద్ద నటుడు, అంత పెద్ద హీరో, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అలాంటి వ్యక్తి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి బాడీ షేమింగ్ చేసే అంత దుస్సాహసం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఈ అలుసు ఎవరిచ్చారు వీళ్ళకి? ఎందుకు ఇంత ఇదిగా చెలరేగిపోతుంటే చూస్తూ ఎవరు అనుకుంటున్నారు? రాయల్ సైకోల్ ఉంటారు సార్. సైకోల్ అంటే వాళ్ళు ఉన్మాది సైకోల్. ఉన్మాదులు జనంలో ఉండకూడదండి, ఉన్మాదులు సమాజంలో తిరగకూడదు. వాళ్ళ నాయకులు అలాంటి వాడు, వాళ్ళ కార్యకర్తలు అలాంటి వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరేం చేస్తున్నారు? అదే సార్ ఇప్పుడు చెప్తున్నాం కదా 2.0 అంటే ఏంటిది సార్? జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఒక ఆఫీస్ పెడితే ఈ కూటమి ప్రభుత్వం ఉంది, సోషల్ మీడియాపై దాడులు చేస్తున్నారని చెప్పి భయంతో బెంగళూరులో ఒక పెద్ద కంపెనీ, అలాగే హైదరాబాద్ లో కంపెనీ 3000 మంది స్టాఫ్ను పెట్టి ఎప్పుడైతే నా మీద ఈ దాడి జరిగిందో నేను మొత్తం విచారించుకొని మొత్తం ఎక్కడెక్కడితే ఏమేమి జరుగుతుందో మొత్తం డేటా తెప్పించాం సార్. 3000 మంది ఉద్యోగస్తుల్ని 24 అవర్స్ 8 అవర్స్ 20 మంది జాబుల్లో పెట్టి వాళ్ళు కేవలం వాళ్ళ పని ఏం తెలుసా సార్? ఒక్కొక్కరికి 40,000 జీతం, 30,000 జీతం, కేవలం ఒక్కొక్కడు 10 అకౌంట్లు ఫేస్బుక్. కిరణ్ రాయల్ నేను గతం గురించి మాట్లాడడంలా. గతంలో ఏమీ చేయలేకపోయారు, వాళ్ళు చెలరేగిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారినా వాళ్ళ ధోరణి మారలేదు, వాళ్ళ దాడులు మారలేదు. కొంతమంది స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్లే ఇంకా డబ్బులు ఇచ్చి కొత్త వాళ్ళని తయారు చేసి వదిలేరు. చెలరేగిపోతుంటే చూడండి, పక్కన ఫోటోలు ప్లే అవుతున్నాయి, పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్లే అవుతున్నాయి, చూడండి. చూస్తున్నా సార్, అది మార్పింగ్ చేశారు. దాని మీద మార్పింగ్ చేస్తే మీరేం చేస్తున్నారు? మీ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? మీ సోషల్ మీడియా ఏం చేస్తోంది? మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? పోలీసులు ఏం చేస్తున్నారు? నరసరావుపేటలో, గుంటూరులో కేసులు పెట్టారు మీ కార్యకర్తలు. ఏమైపోయింది? స్పందించరే సార్? 8 నెలల తర్వాత మేము చెప్తున్న వాస్తవాలు, మా సోషల్ మీడియా ఏదైతే టీడీపీ జనసేన సోషల్ మీడియా ఉందో ఎందుకు వెనకబడిందో, ఏం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత గవర్నమెంట్ కి అయితే ఉంది. మేము అభివృద్ధి ఎంతసేపు అభివృద్ధి కాదు సార్, అభివృద్ధి లేదు. వీళ్ళు జనం సోషల్ మీడియా ద్వారా అటాకింగ్ చేస్తున్నారు. వాస్తవాలు పనికిరాని చెత్త చూపించి బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వందల యూట్యూబ్ ఛానల్ పెట్టి పనికిరాని డిబేట్లు పెట్టి ఎలా అంటే ఒక్కొక్కరు డిబేట్ లో కూర్చునే వాళ్ళు వైసీపీ కార్యకర్తలకి తెల్ల చొక్కా వేసి అతను ఒక టై వేసి అతను ఏందో 20 ఏళ్ళు జర్నలిజం ఉన్నట్టు, 10 ఏళ్ళు జర్నలిజం ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని అతనే మార్చగలుగుతాడని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఆ పక్క వాడి ఈ పక్క వీడే, ఇద్దరు వైసీపీ వీడే, ఇద్దరు కూర్చొని ఇద్దరు టైలు వేసుకొని యూట్యూబ్ ఛానల్ ఒక 200-300 యూట్యూబ్ ఛానల్ తయారు చేసి జనంలో విషం చుమ్ముతున్నారు. ఎందుకంటే దీంట్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ జనసేన వాళ్ళు సీరియస్ గా తీసుకో సోషల్ మీడియా యాక్టివిటీస్. మనం వాళ్ళు డబ్బులు ఇచ్చి పని చేసుకుంటారు, మన అభిమానంతో పనిచేసే అవసరం అయితే ఉంది. ఎందుకు చెప్తాంటే సార్, చాలా దారుణంగా వరస్ట్ గా చండాలంగా తయారైన సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. జగన్ కి గతంలో 11 వచ్చింది, ఇదే సోషల్ మీడియా వల్ల ఈసారి 0కు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ప్రజల్లో. ఎందుకంటే సార్ నాకు తెలుసు, కొత్తగా 2.0 అని చెప్పి స్టార్ట్ చేసింది సోషల్ మీడియాతోనే. సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్ష 2 పార్టీని డ్యామేజ్ చేయాలి. మీరు ఏ పోస్టులను పెట్టుకోండి, దొరకద్దండి. రకరకాల ఐడీలు పెట్టుకోండి, రకరకాల సిమ్ములు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లో చేసే పోలీసులు పట్టుకుంటారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఏడగాలు ఉండండి, మీకు ఎంత డబ్బు కావాలి ఇస్తా అనే ఒక కాన్సెప్ట్ తో 100 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిందే. మొన్న చెప్పాడు